క్రికెట్ బెట్టింగ్‌లో ఒక వ్యక్తి దాదాపు 10 లక్షలు అప్పుల్లోకెళ్ళిండు. అంటే తన సంపాదన పోగా, ఆస్తులు పోగా 10 లక్షలు అప్పుల్లోకెళ్ళిండు. ఓహ్! సో, తన అన్నయ్యలు, తండ్రి, బాబాయిలు, మావయ్యలు వీళ్ళందరూ కలిసి ఈయన్ని నానా బాధలు పడుతున్నారు పాపం అని చెప్పి, వాళ్ళు అతి కష్టం మీద 10 లక్షలు వాళ్ళు తలా కాస్త కాంట్రిబ్యూట్ చేసుకొని, తన అప్పులన్నీ తీర్చేసి, అరే ఇకనైనా బుద్ధిగా బతకరా అని. ఓకే అన్నారు. హ్మ్. మరుసటి సంవత్సరానికల్లా 20 లక్షలు. అబ్బా! సో, ఓకే. మరుసటి సంవత్సరానికల్లా 20 లక్షల అప్పులు ఉన్నారు. మ్యాజిక్ ఏంటంటే ఆ వ్యక్తి రాలా నా దగ్గరికి ఇంకా. హ్మ్. వాళ్ళ ఫాదర్ వచ్చాడు. హ్మ్. ఉన్న డబ్బంతా పోగొట్టుకుని 10 లక్షలు మైనస్‌లోకి వెళ్తే, మేము అందరం కలిసి 10 లక్షలు అప్పు తీర్చామండి. మళ్ళీ సంవత్సరం కాకుండా 20 లక్షలు అప్పు చేసాడు ఇప్పుడు. మళ్ళీ ఏం చేశారంటే మళ్ళీ బెట్టింగ్‌లోకి వెళ్ళాడు. ఎందుకు అలాగా? ఎందుకు అలాగంటే వెరీ సింపుల్. ఆ అప్పు తీర్చడంలో పెయిన్ తనకు తెలియలే. యెస్. 10 లక్షలు తీర్చినప్పుడు ఎవరో ఒకళ్ళు తీర్చారు కానీ 20 లక్షలు చేసినా ఎవరో ఒకళ్ళు వచ్చి తీరుస్తారు ఆ టైంకి. వెనకాల సపోర్ట్ ఉన్నారు, వాళ్ళు ఎవరో ఒకళ్ళు తీరుస్తారు లేదా ధీమాని మీరు ఇచ్చారండి. అంటే 10 లక్షలు ఇచ్చి మీరు చేతులో మీ పిల్లల్ని చెడగొట్టారు.